ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాడు రాష్ట్రంలో పితామహ పత్రిజీ జన్మదినోత్సవ సంబరాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ కేర్ సెంటర్ లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. ఖమ్మం జిల్లా వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన కేంద్రం 108 ఆశ్రమంలో 3 రోజుల పాటు మౌన ధ్యాన కార్యక్రమాలు. వైఎస్ఆర్ జిల్లా కడప పట్టణంలో విద్యార్థుల శాకాహార సద్భావన ర్యాలీ. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శ్రీ షిరిడి పిరమిడ్ ధ్యాన కేంద్ర 9వ వార్షికోత్సవ సంబరాలు. చిత్తూరు జిల్లాలో పలు గ్రామాలలో ధ్యాన గ్రామీణ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై తాండ్రంపట్టు రోడ్ మాధవి పన్నీర్ సెల్వం మహల్లో 3 రోజుల పాటు యూత్ ఫెస్టివల్ డే, పితామహ పత్రిజీ జన్మదినోత్సవం మరియు ధ్యాన దీపావళి సంబరాలను పిరమిడ్ మౌన ధ్యాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మొదటి రోజు యూత్ ఫెస్టివల్ డే వేడుకలో భాగంగా ముఖ్య అతిథులుగా శ్రీమతి స్వర్ణమాల పత్రి, స్వాగ్ వ్యవస్థాపకులు పరిణిత పత్రి, రాష్ట్ర విభూషణ అవార్డు గ్రహీతలు సునీత జగదీష్, ఎవల్యూషనరీ ఎన్లైటన్ పుస్తక రచయితలు ఆదిశేషులు తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ధ్యాన సాధనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అతిథులు పత్రిజీ ఆదర్శ సూత్రాలు, రమణ మహర్షి నడియాడిన స్థల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశంలో ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పైమా మాస్టర్స్ సంగీత నృత్యాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ శాలిని, చంద్రమోహన్ దంపతులు మరియు అనేక మంది ధ్యాన మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆండ్రే కోహెన్ ప్రసంగం అనంతరం స్వాగ్ ను స్థాపించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పరిణిత పత్రి గారు www.pssmswag.organization అనే వెబ్సైట్ ని ప్రారంభించారు. అందరూ ఈ వెబ్సైట్ లోని వివరాలను అందరికీ తెలియజేసే గళం అందించి చైతన్యపరచాలని కోరారు. 3, 2, 1 pssmswag.org వెబ్సైట్ మీ అందరి ముందర నేను ఆవిష్కరిస్తున్నాను. ధ్యానం, శ్వాస మీద ధ్యాస అంటే పత్రికారే, ఇంకెవ్వరూ లేరు నాకు తెలిసినంత మటుకు. ఎక్కడికైనా వెళ్ళినా శ్వాస మీద ధ్యాస అంటే పత్రికారదా అని అడుగుతారు. అంత ముద్ర వేసేశారు శ్వాస మీద ధ్యాస మీద, ధ్యానం అనే ముద్ర. కనుక మనం అందరం కూడా, అండ్ టుడే ఐ రియలీ అప్రిషియేట్ అండ్ గోయింగ్ టు కమ్ హియర్ అండ్ సెలబ్రేట్ అవర్ ఫంక్షన్, పైమా ఫంక్షన్ హియర్ in Tiruvannamalai. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శ్రీ దక్షిణ కైలాస నగర్ శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ కేర్ సెంటర్ లో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు గారు పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం ధ్యానుల సందేహాలను తీర్చి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో 21 రోజుల పాటు ఆత్మజ్ఞాన ప్రవచన కార్యక్రమాలను పలమనేరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 20వ రోజులో భాగంగా జ్ఞానదాతగా మాస్టర్ జయసుధ గారు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జయసుధ నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్ ని వివరిస్తూ సాక్షిభూత స్థితిని మరియు వివిధ అంశాలను బోధించారు. తదుపరి అందరితో ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 200 మందికి పైగా మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అసలు అవసరం లేదు ఈ మాటలు. ఎప్పుడో గతం అయిపోయింది, గతాన్ని విగతం చేసేయాలి మనం. అప్పుడే మనం వర్తమాన క్షణంలో జీవించగలుగుతాం. సో ఈ వాక్కు గురించి కూడా పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వాక్ అనేది ఒక గొప్ప శక్తి.
ఆ వాక్కుని సరియైన వాక్కులో ఉపయోగించండి, సరియైన మాటలు మాట్లాడండి, ఆచితూచి మాట్లాడండి. మాట్లాడేటప్పుడు ఎరుకతో మాట్లాడాలి. ఈ మాట ఈ క్షణంలో ఇక్కడ మాట్లాడచ్చా, మాట్లాడకూడదా? ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 108వ ఆశ్రమంలో 3 రోజుల పాటు మౌన ధ్యాన కార్యక్రమం ప్రొద్దుటూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం డాక్టర్ రామకృష్ణ గారి సాంగత్యంలో మౌన ధ్యానం ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ మౌన ధ్యానం ద్వారా శక్తి పెరుగుతుందని, మాటలో శుద్ధి పెరుగుతుందని, మౌనం యొక్క ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు. వైఎస్ఆర్ జిల్లా కడప పట్టణంలో విద్యార్థుల శాకాహార సద్భావన ర్యాలీ కార్యక్రమాన్ని కడప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎస్వీఆర్ పాఠశాల మరియు కళాశాల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శాకాహారం మరియు ధ్యాన ప్రాముఖ్యతను వివరిస్తూ జీవహింస విడనాడాలి అంటూ అద్భుతమైన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు శ్రీ షిరిడి పిరమిడ్ ధ్యాన కేంద్రం 9వ వార్షికోత్సవ వేడుకలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం మరియు శాకాహార ర్యాలీని స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా నిర్వహించారు. ఆహారం పిరమిడ్ మాస్టర్లందరి ఆహారం, అందరి ఆహారం, మనందరి ఆహారం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 108 రోజుల పాటు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీని మహా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 106వ రోజులో భాగంగా మాస్టర్స్ విజయవాడలోని నెడమనూరు రోడ్లో పరిసర ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ శాకాహారం మరియు ధ్యాన ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శనతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. మనశ్శాంతితో జీవించాలంటే, జీవితం అంటే ఏమిటో అనే సత్యం తెలుసుకోవాలంటే దానికి ఏకైక మార్గం ధ్యానం ఒక్కటే శరణ్య మిత్రులారా. మరి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా శాకాహారమే ఆహారంగా తీసుకుంటూ చక్కగా ధ్యానం చేస్తూ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలనే సదుద్దేశంతో మరి పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఇంటింటికి వచ్చి కరపత్రాలు అందజేస్తున్నారు. దయచేసి మీకు అందజేయబడుతున్న ఆ కరపత్రాలను చదివి అందులో ఉన్న శాకాహారం గురించి, ధ్యానం గురించి ఉన్న విషయాన్ని అవగాహన చేసుకుని ఈ రోజు నుంచే నెల్లూరు జిల్లా పలమనేరు, కుప్పాలపల్లి, మొగిలివారిపల్లి, మొగిలి, గుండ్లపల్లి గ్రామాలలో శ్రీకృష్ణ మరియు బ్రహ్మశ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమాలు మరియు బైరెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో గ్రామీణ కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ధ్యానులుగా మారాలని ప్రతి ఒక్క మండలంలోని గ్రామాలకు వెళ్లి ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మాస్టర్ బాలాజీ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. శాకాహారం ధ్యాన విశిష్టతను తెలియజేశారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో రేవతి, రోహిణి, లక్ష్మి, చిన్నయ్య శెట్టి తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. जगत के ध्यान जगत के पिरामिड जगत के पिरामिड मास्टर्ल के సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్ మీనా విచ్చేసి గురువుల చేసలలోని ఆంతర్యాన్ని వివరించారు. ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గురువులు అనే వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం అంచనా వేయలేము ఆ మహానుభావులు. రీసెంట్గా నేను చెప్తున్నాను కదా, మా ఆయన బాడీకి పెట్టేసినప్పుడు కానీ అంతే, మరి నాకు ఎదిగిన ఎప్పుడే కానీ సార్ నన్ను ఇట్లా
గదిపించినది కానీ అరిసినది కానీ ఏ రోజు చేయలేదు. ఆ రోజు ఊరికి సైలెంట్గా మన చెల్లెలు కొడుకుని వాడడానికి అలాంటి చేయలేదు, కింద కూర్చోబెట్టుకున్నాను. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు విచ్చేశారు. గోపాల్ రెడ్డి కాశీపట్న చరిత్రను వివరిస్తూ పరమాత్మునికి శరణాగతులైన వాడికి మాయా ప్రభావం ఉండదని ఈ సందర్భంగా తెలియజేశారు. పరమాత్ముడితో అనుసంధానం అవ్వాలంటే ధ్యానం ఒక్కటే సరైన మార్గమని అందరికీ తెలియజేశారు. తరువాత అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కమ్మటంలో నుంచి జలం తీసుకొని చేతులేసి అభిమంత్రించి ఏమంత్రించాలనుకుంటున్నాడు? ఈ కాశీకి ఇక పుట్టగతులు లేకుండా, కూడు నీళ్లు లేకుండా సత్య పరిస్థితి తీసుకొని చేతికి తీసుకున్నాడు. వదిలేసినాడనుకో, అభిమంత్రించి వదిలేడనుకో, అయిపోయింది. కాశీ ఎవరి నివాసస్థానం? అది సాక్షాత్ శివ నివాసస్థానం, పరమాత్మ నివాసస్థానం. ఎవరుంటారు అక్కడ? ఆయన పక్క ఎవరుండేది? అన్నపూర్ణాదేవి. ఆమె నిరంతరము సృష్టికే తల్లి. అటువంటి తల్లి ఉండేదానికి అంత పరమశాపం తగులుకుంటే అయిపోయింది. అప్పుడు దేవి ప్రత్యక్షమైంది. ఆయన నువ్వు ఆగ్రహించదు. నెల్లూరు జిల్లా వింజమూరు శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానబోధకులుగా మాస్టర్ రమణయ్య గారు విచ్చేశారు. ఈ సందర్భంగా రమణయ్య భిన్నంగా ఆలోచించడం ద్వారా జీవితం ఎలా మారుతుంది అనే అంశంపై అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. తదుపరి పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ భాస్కర్ రెడ్డి కావలిపట్నంలో జరగబోయే మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. గాలి పీల్చుకొని వదలన్నాను 3 సార్లు. హాయిగా రిలాక్స్గా గాలి పీల్చుకొని వదలండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక 5 మినిట్స్ అనుకుందాం. తల వెంట్రుకల నుండి కాలి బొటనవేలు వరకు నన్ను నేను ప్రేమించుకున్నాను. నేను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొంది ఉన్నాను. నేను సంపూర్ణమైన సిరి సంపదలు కలిగి ఉన్నాను. దాంట్లో కొంత భాగాన్ని విశ్వానికి కేటాయిస్తున్నాను. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు కాస్మిక్ వ్యాలీలో పత్రిజీ జన్మదిన వేడుకలు మరియు 41 రోజుల సంకల్ప ధ్యాన విజయోత్సవ కార్యక్రమాలు మాస్టర్స్ సరోజ, రఘురాం ప్రసాద్ మరియు భూపాల్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 11వ తేదీ శనివారం నాడు జరగనుంది. విజయవాడ తాడిగడప అనుమోలు గార్డెన్స్ లో లక్షలాది మహాయోగుల చైతన్యంతో పితామహ పత్రిజీ జన్మదినోత్సవ వేడుకలు మరియు మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీ కార్యక్రమాన్ని పిరమిడ్ సేవాదల్ మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 11వ తేదీ శనివారం నాడు జరగనుంది. చలో విజయవాడ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ జన్మదిన మహోత్సవం సందర్భంగా లక్షలాది మంది ధ్యాన యోగుల మహా చైతన్యంతో పిఎస్ఎస్ఎం, పిఎంసి మరియు పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో 2023 నవంబర్ 11వ తేదీన విజయవాడలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీ మరియు 1,00,000 మొక్కల యజ్ఞం, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా సద్గురుల సందేశాలు, ఇంకెన్నో కార్యక్రమాలు. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ఈ మహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, QLU వ్యవస్థాపకులు డాక్టర్ న్యూటన్ లక్ష్మి దంపతులు, ప్రకృతి కవి జయరాజ్ గారు, సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు, బ్రహ్మశ్రీ జక్క రాఘవరావు గారు, వెలగపూడి లక్ష్మణరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులు శివ గారు, పిరమిడ్ సేవాదల్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పాండురంగేశెట్టి గారు, ఆల్ ఇండియా పిరమిడ్ సేవాదల్ ప్రెసిడెంట్ డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులు ధ్యానగద్దర్ భూపతిరాజ్ గారు విచ్చేయనున్నారు. శాకాహార ర్యాలీ అనంతరం 50,000 మొక్కలను నాటే కార్యక్రమం జరగనుంది. ఇంకా మనసును ఆహ్లాదపరిచే ఎన్నో ప్రత్యేక సంగీత నాట్య కార్యక్రమాలను ధ్యానులందరూ కనులారా వీక్షించి అంతులేని ఆనందానుభూతులను పొందండి. వేదిక అనుమోలు గార్డెన్స్, 100 అడుగుల రోడ్, తాడిగడప, విజయవాడ. మరిన్ని వివరాలకు 9850594002 7901382336 నెంబర్లను సంప్రదించండి. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం కైలాస్పురి
వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ అయిన మహేశ్వర మహా పిరమిడ్ ప్రాంగణంలో పత్రిజీ శక్తి స్థల్ వద్ద బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ 76వ మహా అవతరణ వేడుకల కార్యక్రమాన్ని హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 11వ తేదీ శనివారం నాడు జరగనుంది. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి. ప్రతి క్షణం సతదర్శనం. నమస్కారం.